ఉపాసన భక్తి ఇంకా మందాధికారులు ఇంకా పాపం దాంట్లో పడినారు వాళ్ళు. ఇంకా ఎన్నాళ్ళు ఇంకా అదే చేసుకుంటా ఉండేది. ఎన్నాళ్ళ వరకు అప్ప ఈ బొమ్మలు పెండ్లి చేసేది, బొమ్మలు పెట్టుకొని పెండ్లి చేస్తారు. ఎవరు చేసేది? 5 ఏండ్ల పిల్లోడు, 6 ఏండ్లోడు, 30 ఏండ్ల పిల్లోడు కూడా బొమ్మలు తెచ్చుకొని బొమ్మలు పెండ్లి చేసుకుంటాడే వాడు. చేసుకునే నిజమైన పెండ్లి కావాలి. అప్పుడు వాళ్ళు ఏమంటారు, వీళ్ళంతా ఇంకా ఏం చెప్తా ఉంటారు, రాముడు కృష్ణుడు బొమ్మల పెళ్లి, ఈ పెళ్లి చేసుకుంటా ఉంటారు వీళ్ళంతా. ఇంకా మనం అవన్నీ ముగించుకొని వచ్చినాం కదా, మనకి అప్పుడే పై నుంచి తెలుస్తుంది. అప్పుడే కనిపెట్టొచ్చిన అప్పుడే అక్కడక్కడ మాటలు విని మనం అప్పుడే ఇక్కడ వేదాంతం లేదు, ఇది వజ్రాలంగడి. మీరు బజారుకు పోండి, వజ్రాలంగడిలో ఎంతమంది ఉంటారు? వజ్రాలంగడిలో ఒకరు ఇద్దరు ఒక్కొక్కసారి ఒకరు ఉండలేదు. కాయగూరల అంగడిలో ఏమి బ్రహ్మాండంగా ఉంటారు. ఏమట్లా అంటే ఆ విలువ అట్లా, వజ్రాలకు అంత విలువ అట్లా. మీరు ఈ అద్వైత వేదాంతం చెప్పండి, ఇది అర్థమయ్యలేదంట, ఇది మాకు అర్థమయ్యేది కాదు అంటారు. ఎవరికి? పశువులకు అర్థమయ్యేదా? మాకు అర్థం కాదంట. ఇంకా మాకు అర్థమయ్యలేదంటే మనం అంటే పశువులనే, పశువులకి ఇంకా మానవుడు కాదు అంటే పశువు అనే తానే చెప్పుకున్నట్లయితే ఇంకా మనకు అర్థమయ్యలే తప్ప ఇది అని ఇట్లంటే. కావున అద్వైత వేదాంతము అని ఊరికే కాదు, అద్వైత ఓది ఇద్దద్దు ఓయితు అని మా స్వామి చెప్తా ఉంటారు. కొందరు అపార్థం చేసుకుంటారు, సరిగ్గా తెలుసుకునే లేదు వేదాంతము అనుభవపూర్వకంగా. ఎవరో ఏమో కుక్షింబరులు కొందరు ఉంటారు కదా, వేదాంతం చెప్పేసి శుష్క వేదాంతం, శరీరమే ఆత్మ అని చెప్పుకుంటూ ఈ శరీరం మాంసం తిని మద్యం తాగిని అంత దానికే నేను దీన్నంతా చూసే సాక్షి అని కొందరు గురువులు చెప్పింటారు. అట్లా మెట్ట వేదాంతంలో దిగింటారు కదా, వాళ్ళు మొదట ఇట్లా దేవుని గుడికి వచ్చిపోతా ఉంటారు, అది ఇడిచిపెట్టారు. అద్వైత ఓది ఇద్దద్దు ఓయితు పెద్దలు చేసేది అది ఇడిచిపెట్టేదే, విగ్రహారాధన చేసేది, కర్మకలాపాలు చేసేది అన్ని ఇడిచిపెట్టేసేది. అద్వైత ఓది ఇద్దదు ఉండేది కూడా ఓడిపోయినప్ప లేదు, కొంచెం ఉండే అంత కొంత ఆధ్యాత్మికము. అద్వైతం అని వాళ్ళు వీళ్ళు చెప్పగా మరి చంద్రులంతా ఇటు చెడిపోతా ఉంటారు. అయితే మా స్వామి ఇంకోటి చెప్తా ఉంటాడు, అద్వైత ఓది ఇద్దద్దు ఓయి అని అంటాడు. యుద్ధ అజ్ఞాన ఓయితు అని దానికి అర్థం చేసుకోవాలి. అద్వైతాన్ని మనం పెద్దల దగ్గర వింటే యుద్ధ అజ్ఞాన ఓయితు, ఉండే అజ్ఞానం ఊడింది అని. కావున ఆత్మతత్వ జ్ఞానాన్ని సంపాదించుకునే వాళ్ళు మంచి బుద్ధిమంతులుగా ఉండాల, వివేకవంతులుగా ఉండాలి. నాయమాత్మ ప్రవచనేన లభ్య నేదయా బహునా శృతేన యమే వైష ఉరుణుతే తేన లభ్య తస్యైష ఆత్మ వివృణుతే శరీరగం స్వాం. ఏం చెప్తా ఉంటారు? నాయమాత్మ ప్రవచనేన లభ్య, నేను వేద పారాయణం బ్రహ్మాండంగా చేశానప్ప, వేదాలను అనర్గళంగా చెప్తాను, మరి నాకు ఆత్మ తెలుస్తుందా? లేదు, నీకు తెలిసలేదు. వేదాలు చదివిన వాడికే తెలిసలేదంటే అది ఇంకా ఎటువంటి అద్భుతమైనటువంటి వస్తువు మీరు చెప్పేది అని ఆశ్చర్యం అయింది. నాయమాత్మ ప్రవచనేన లభ్య నమేధయా, నేను అష్టావధాని, నేను శతావధాని, నాకేమైనది గోచరం కావచ్చు కదా. కర్నూలుకి 1975లో పోయింది. అక్కడ వేదాంతం వినేదానికి చాలా పెద్ద పెద్ద పండితులే వస్తా ఉంటారు. ఇద్దరు అవధానులు కూడా వస్తూ ఉంటారు, ఒక ఆయన అష్టావధాని, ఒక ఆయన శతావధాని, వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. వాళ్ళు అవధానానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు నా దగ్గర మాట్లాడుతూ ఉంటారు. కొన్ని సమస్యలు సంస్కృతంలో ఉంటాయి కదా, ఆ సమస్యలకి వాళ్ళు పరిహారాలు చెప్పుకుంటా ఉంటారు. ఆ విషయం వచ్చింది, మేము ఇట్లా సమస్యకు పరిహారం ఇట్లా చెప్తాము, ఇట్లా సమస్యకి ఇట్లా అని అంతా చెప్పుకుంటూ వచ్చి, అట్లయితే నేను ఒకటి చెప్తాను అని, దానికి కూడా పరిహారం చెప్తారు కదా అని చెప్తాము అని. అపాణి పాదో జవనో గ్రహీత పశ్యత్య చక్షుష శృణోత్యకర్ణ సవేత్తి వేద్యం నచ తస్యాస్తి వేత్త సమాహురగ్ర్యం పురుషం మహాంతం. చూడండి, ఏదో ఒక తత్వం ఉందంట, ఉపనిషత్తులు చెప్తాయి. కన్నులు లేకుండానే చూస్తుందంట, చెవి లేకుండానే వింటుందంట, కాళ్ళు లేకుండానే పారాడు, చేతులు లేకుండానే ఇస్తుందంట, తీసుకుంటుందంట. మరి ఈ సమస్యను ఎట్లా పరిష్కరిస్తారు అనే వేళకి
స్వామి ఇది ఇంకా మీ వంటి వాడికే కానీ మా చేతి కాదు ఇది అని. ఇప్పుడు మాకు తెలిసా బ్రహ్మ విద్య కంటే గొప్ప విద్య లేదు అనేది అని అప్పుడు వాళ్ళు చెప్పి వాళ్ళు అక్కడ కర్నూలులో వాళ్ళు ఇంకా కొందరు విద్యావంతులు వాళ్ళు కూడా మేము చెప్తాము అని అన్నారు. ఒక దినం వాళ్ళు దయానంద సరస్వతి స్వామి సంప్రదాయానికి సంబంధించిన వాళ్ళు ఆ వాళ్ళ సిద్ధాంతానికి అనుగుణంగా వారు మాట్లాడేదానికి వచ్చారు. మన అద్వైతాన్ని ఖండించాలనే ఉద్దేశం చేతనే వాళ్ళు వచ్చారు. ఏమంటే ఇది అహం బ్రహ్మాస్మి అని ఉంది కదా మరి వేదాల్లోన, ఆ అహం బ్రహ్మాస్మి అనే దాన్ని తుడిచేస్తారా ఎట్టెట్లా మీరు అని. తుడిచేలేదు దాన్ని కొంచెము సరిగ్గా అర్థం చేసుకోవాలా నేను. అహం బ్రహ్మాస్మి, అహం అంటే నేను, బ్రహ్మ అంటే గొప్పవాడు అని అర్థం. ఇట్లా అర్థం చేసింటారు. బ్రహ్మ అంటే మనం సాక్షి అని చెప్తాం కదా, బ్రహ్మ అనే శబ్దానికి గొప్పవాడు అని కూడా అర్థం చేసుకోవచ్చు కదా. నేను గొప్పవాడను అని. దేంట్లో గొప్పవాడు అని మళ్ళా ప్రశ్న. దానికే వాళ్ళు ఏమన్నారు, నేను శిల్పకళలో గొప్పవాడిని అని చెప్పుకునేటప్పుడు అహం బ్రహ్మాస్మి అనాల. ఇంకా పురాణాలని ప్రవచనం చేసే దాంట్లోనా నేను గొప్పవాడిని అంటారు కదా, అట్లా అన్నా ఒకటే, అహం బ్రహ్మాస్మి అన్నా ఒకటి. ఇది ఏమైనా ఒప్పుకునేదానికి సాధ్యమా ఈ రీతికి చెప్తే? ఆ రీతిగా జనులు వేరువేరే అర్థాలు చెప్పుకుంటారు. ఇంకా కొందరు అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మముతో కూడుకొని ఉండాను. కూడుకొని అనేది ఎక్కువ చెప్పుకోవాలి, కూడుకొని ఉండాము. అట్లా పైన మనం అర్థం గ్రహిస్తే అది విపరీత అర్థం అయిపోతుంది. కావున దాన్ని అనుభవపూర్వకంగా మనం తెలుసుకోవాలి. ఆత్మతత్వాన్ని తెలుసుకుంటే మనకేమప్పా లాభం అని. ఆత్మతత్వం తెలుసుకుంటే మాకు ఎన్ని రూపాయల ఆదాయం వస్తుంది. వ్యవసాయం చేస్తే ఇంత ఆదాయం అంటారు కదా. అట్లా దీన్ని మనం ఏమైనా పెద్దల దగ్గర వింటే దీని నుంచి మనకు రోజు ఎంత ఆదాయం వస్తుంది. పోని ఆదాయం లేకపోయినా ఇంకొక రీతిలో ఏమన్నా పాండిత్యం ఏమన్నా వస్తుందా అని ఇట్లంతా అడిగేవాళ్ళు ఉండారు. దానికి మన పెద్దలు ఏం చెప్పిండారు, కులం పవిత్రం జనని కృతార్థ విశ్వంబర పుణ్యవతీచతే అపార సంవిత్ సుఖసాగరేస్మిన్ లీనం పరే బ్రహ్మణి యస్య చేతః. ఎవరైతే ఈ వేదాంతమును ఆత్మ విచారమును వినిండారో మరి వాళ్ళకేమో మోక్షం అప్ప అంటే వాళ్ళ అజ్ఞానం పోగొట్టుకుంటారు. మరి వేరే వాళ్ళకంతా ఏమి, వాళ్ళ నుంచి ఏమి ప్రయోజనము అని అంటే కులం పవిత్రం, వారి కులమంతా పవిత్రం, వంశమంతా పవిత్రమైతే. జనని కృతార్థ, జనని అంటే తల్లి తండ్రి, వారిద్దరు కూడా కృతార్థులైపోతారు. వాళ్ళు తనదు 7 తరముల వారు స్వర్గమున దివ్య సుఖముల అనుభవ్యం. తల్లి వైపు 21 తరముల వారు, తండ్రి వైపు 21 తరముల వారు స్వర్గములో దివ్య సుఖాలు అనుభవిస్తారండి. ఇంకేం కావాలా? జనని కృతార్థ విశ్వంబర పుణ్యవతి చతేనా, ఈ సకల భూమండలం అంతా పుణ్యవతి అయిపోతుంది. అపార సంవిత్ సుఖసాగరేస్మిన్ లీనం పరే బ్రహ్మణి యస్య చేతః. ఎవని యొక్క మనస్సు ఆత్మ విచార సందర్భమునందు అమనస్సు అయిపోయిందో అటువంటి వాని యొక్క వంశమంతా పవిత్రము, తల్లిదండ్రులు కృతార్థులైపోతారు. మరి ఇటువంటి మహాఫలం మనకు లభిస్తా ఉంది కదా. మనం బ్రతికి ఉన్నప్పుడే మోక్షం పొందుతాము. ఇది మహాఫలం అన్నమాట. మనం బ్రతికి ఉన్నప్పుడు శ్రవణం చేసేటప్పుడే మోక్షాన్ని పొందేది. మనమేమో మోక్షం పొందాం కానీ ఇంకా మన వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా ప్రయోజనం ఉందేమి? ఆ ప్రయోజనం ఉంటే కదా వినేది జనరు, లేకపోతే మనకు వద్దా బాగా. ప్రయోజనం అనుద్దిశ్యన మందోపి ప్రవర్తతే. ప్రయోజనము లేకపోతే మందుడు కూడా ఆ పని నాకు వద్దు అంట. కావున ఇట్లా ప్రయోజనం ఉంది కదా అంటే నీ అజ్ఞానాన్ని పోగొట్టుకొని మళ్ళా జన్మ మరణము లేకున్నట్లు చేసుకుంటావు. ఇంకా నీ యొక్క తల్లిదండ్రులు ఉండరు కదా, వాళ్ళు ఏ లోకంలో అయినా ఉండరు, వారు ఏ జన్మలో అయినా ఉండని వారంతా తరిస్తారు, వారంతా దివ్య సుఖాల్ని అనుభవిస్తారయ్యా. అటువంటిది బ్రహ్మ విద్య. జనని కృతార్థ, సరే తాను తన యొక్క తల్లి తండ్రి వీళ్ళు మాత్రం తరించిరప్ప. ప్రపంచానికి ఏం ప్రయోజనం మీ వేదాంతంతో?
అని ఈ ప్రపంచానికి ఏమన్నా ప్రయోజనం ఉంది? సేద్యం చేసేదానికి ఏమన్నా పనికొస్తుంది? ఇది ఏం రాదు కదా. ఇది ఇంకా జనులంతా ఉద్ధారం చేసేదానికి ఏమన్నా వస్తుందా? మీ వేదాంతం తీసుకొని ఏం చేయాలా? మరి ఎక్కడో మూలలో ముక్కు మూసుకొని కూర్చుంటే ప్రపంచం ఉద్ధారం అయ్యేది ఎట్లాపా అని ఇట్లంతా అడిగేవాళ్ళు ఉండారు. దానికి విశ్వంబర పుణ్యవతి ఇచ్చతీరు. ఈ ప్రపంచమంతా పుణ్యస్వరూపం అయిపోయాడు. ప్రపంచంలో ఉండే దుర్జనులంతా సజ్జనులు అయిపోతారండి. ఈ వేదాంతం వింటూ వింటూ ఉంటే వినేవారికి అర్థం కాకపోయినా ఆ వేద వాక్కులు, బ్రహ్మబోధన వాక్కులు చెవులో పడినాయంటే ఆ వాక్కులు లోపల సూక్ష్మ శరీరం ఉంది. ఆ సూక్ష్మ శరీరములో దిగి ఆ వాక్కులు అవి ఏం చేస్తా ఉంటాయి? అక్కడుండే మలము, విక్షేపము, ఆవరణము, అశాంతి, రోషము, కామము, క్రోధము, లోభము అన్నిటినీ అవి నాశనం చేసి మమ్మల్ని శుద్ధులుగా చేస్తాయి. ఇట్లా చేసే పరికరం ప్రపంచంలో ఎక్కడైనా ఉందేమో? వేదాంతులు తమ యొక్క వేదాంతాన్ని సభల్లో బోధించేస్తే అనేక మంది క్రమశిక్షణ నేర్చుకుంటారు, ఎందులో బాగుపడతారు ఈ వేదాంతమును వినటం వల్ల. కావున తమ యొక్క శీలమును వారు చక్కగా పెట్టుకుంటారు కదా. దీనివల్ల జనుల యొక్క బుద్ధి వాళ్ళు మార్చేస్తారు. అందరికీ కావలసింది ఏమి? అందరికి కావలసినటువంటిది ఏమి? సన్మతి. సబుకు సన్మతి దే భగవాన్ అని గాంధీ మహాత్ముడు కోరి పరమాత్మని ఆయన కోరిందేమి? అందరికి బ్రహ్మ విద్య అప్పాన్నే లేదు. అందరికీ మరి జొన్నులు, రాగులు, బియ్యము మనం ఆ దేశంలో ఉండే వాళ్ళకంత ఇవ్వండి అప్ప. 2 రూపాయల కేజీ బియ్యం అని ఏమన్నా గాంధీ మహాత్ముడు ఎప్పుడన్నా అడిగింది? నేను ఎమ్మెల్యే కావాలా, నన్ను ఎమ్మెల్యేగా చేయప్ప, నన్ను ఇక ఎంపీగా లేకపోతే కనీసం ఒక వార్డు మెంబర్గా నచ్చే అని గాంధీ మహాత్ముడు అడిగిన భగవంతుని. ఆయన అడిగింది ఏమి? సబుకు సన్మతి దే భగవాన్. అందరికీ సన్మతి అప్ప, మంచి బుద్ధి ఇచ్చింది. మంచి బుద్ధి ఇచ్చిస్తే అంత ఇచ్చినట్లప్ప. ఒక ఆయన వచ్చా, ఏం స్వామి నాకు పాలు, పెరుగు, వెన్న, మజ్జిగ, నెయ్యి అదంతా మీరు ఇయ్యండి అని వస్తా. అప్పుడు నేను ఇయ్యాలప్ప. ఎట్లిస్తాను? పాలు ఒకటి ఇచ్చిడి సరే. పాలు ఇచ్చిండానా నీవు ఆ పాలతో ఇవన్నీ సంపాదించుకోవచ్చు కదా. దాని చేతిలో పెరుగు చేసుకోవచ్చును, దాన్ని నెయ్యి చేసుకోవచ్చు, మజ్జిగ చేసుకోవచ్చు. దాన్ని సన్మతి, మంచి బుద్ధి మనము సంపాదించుకోవడం అంటే అప్పుడే మన అలవాట్లన్నీ వేరైపోయిస్తాయి, మన జీవితమే మారిపోయిస్తుంది. సంపూర్ణం జగదేవ నందనవనం. ఈ చరాచర విశ్వమంతా నందనవనం అయిపోయిస్తుంది. ఎవరు చేసేది ఈ పని? రాజకీయవేత్తలు కాదు, వేదాంతులు. ఈ ప్రపంచాన్నంతా వేదాంతులు ఏం చేస్తా ఉంటారు? దీన్ని సుభిక్షంగా చేస్తా ఉంటారు. సంపూర్ణం జగదేవ నందనం సర్వేపి కల్పద్రుమా. సమస్త వృక్షములన్నీ కల్పద్రుమములైపోతాయంట. గాంగం వారి సమస్త వారి నివాహ. సమస్త నదులంతా గంగా నదులైతాయి. ఆ రీతిగా అంత శాస్త్రాల్లో అంతా కొనియాడినారు కదా. ఇటువంటి మహాఫలం ఉంటా ఉంది. జనులంతా బాగా తీర్చిదిద్దవచ్చు, వాళ్ళంతా సరి అయినటువంటి పంథలో మనం నడపవచ్చు కదా. ఈ ప్రపంచాన్ని నిత్య కళ్యాణం పచ్చతోరణంగా మార్చవచ్చును. అటువంటి మహాఫలము ఈ వేదాంతం వల్లనే లభిస్తుందే కానీ ఇంకా వేరే మార్గము ద్వారా లభించదు. అంతేకాదు, యస్తు సర్వాణి భూతాని ఆత్మైవా భూద్విజానత తత్ర కోమోహ కశోక ఏకత్వమనుపశ్యతః. ఈశావాస్యోపనిషత్తులో చెప్తారు, అన్ని ప్రాణుల్ని తనలో, తన్ను అన్ని ప్రాణుల్లో ఎవరైతే చూస్తా ఉన్నారో అటువంటి వారే జ్ఞానులు. యస్తు సర్వాణి భూతాని ఆత్మైవాభూత్ విజానత తత్ర కోమోహ కశోక. వానికి మోహం ఎక్కడ, శోకం ఎక్కడ? ఎందుకు అంటే వానికి రాగద్వేషాదులు లేవు. సకల ప్రాణుల్లో తన్ను చూస్తున్నాడు, ఆనందపడతా ఉన్నాడు. సకల ప్రాణుల్లో నా స్వరూపమే ఉంది అని ఆనందపడతాడు. వారికంత పరోపకారం ఉన్నగనటువంటి సేవ అంతా అతడు చేస్తాడు కదా. కావున సకల ప్రాణుల్లోనూ తన స్వరూపాన్ని దర్శించినప్పుడే అప్పుడు సరి అయినటువంటి మార్గములో మానవుడు నడుస్తాడు. ఇంకా ఈ చరాచర విశ్వాన్నంతా కూడా తీర్చిదిద్దాడు. వేదవేత్తలే తీర్చిదిద్దలే కానీ అజ్ఞానం చేత తీర్చిదిద్దేది సాధ్యం కాదు అనేది
మనం నిశ్చయించుకోవాలా. కావున ఈ వేదాంతంలోన ముఖ్యంగా ఇప్పుడు చెప్పినటువంటి ఈ విచారం అంటే మన స్వరూపాన్ని మనం తెలుసుకునే ఈ విచారము చాలా గొప్పది. శోకము పోగొట్టుకోవాలప్ప అంటే లోకం శోక హతంచ సమస్తం అని శంకరాచార్యులు చెప్పినారు కదా. అంటే ఈ లోకమంతా శోకముతో చచ్చింది అంటాడు, శోకముతో పట్టుబడింది. ఇది అందరికీ శోకం. ఈ శోకాన్ని పోగొట్టుకోవాలా అని ఆ దినమేమో గురువుల దగ్గర పోయి నారద మహర్షి పోగొట్టుకునేది శోకాన్ని. మనకు శోకము పోవాలప్ప. జనక చక్రవర్తి నిద్రపోయినాడు. ఎప్పుడో కల వచ్చే కల యందు చండాల కులమందు జన్మించినట్ల తోచింది, చండాలుడై పుట్టినట్లు. దాంట్లోనే ఆ కల యందే తాను చండాల కన్యను వివాహం చేసుకునే 10 మంది పిల్లలు కూడా అయిపోయి 12 సంవత్సరాల క్షామం వచ్చినట్టు. అప్పుడు తినేదానికి ఆహారం కూడా లేదు. ఆ సందర్భమందు అతని యొక్క భార్య పిల్లలు ఆహారం లేకుండా చనిపోయారట. అయ్యో నా యొక్క భార్య పిల్లలు చనిపోయారు కదా, ఇంకా నేనెందుకు ఉండాలా అని తాను కూడా అగ్గిలో పడి చనిపోయినంట. అప్పుడే హెచ్చరిక అయిపోయా. చూసుకుంటాడు, కిరీటం ఉంది, గుండలాలు ఉన్నాయి, భుజకీర్తులు ఉన్నాయి, పీతాంబరం ఉంది, అంత భవనం అంతా ఉంది, హంసతూలిక తలుపు ఉంది. నేను జనకుడే. ఇప్పుడు జనకుడు ఇంతవరకు ఏమైండే చండాలుడుగా ఉండి శోకం అనుభవించినా లేదా? అనుభవించి అంటే తాను కాని స్వరూపాన్ని తాను అని భ్రమించినందువల్ల చూడు ఎంత గతి. ఎన్నో ఏండ్లు అక్కడంతా చండాల వృత్తిలో ఉంటా ఉండి చెడిపోయా కదా. ఎప్పుడైతే మెలకువ కలిగినా, ఎప్పుడైతే అనాదిమాయా సుప్త యదా జీవ ప్రబుధ్యతే అజమనిద్రమస్వప్నం అద్వైతం బుద్ధ్యతే తదా అని గౌడపాదాచార్యులు తట్టి లేపుతా ఉంటారు జనం. వాళ్ళు ఏమంటా ఉన్నారు? అనాది మాయతో సుప్తుడైనటువంటి ఈ జనుల్ని గురుదేవుడు తట్టి లేపుతాడంట. తత్వమసి అని తట్టి లేపుతా ఉన్నాడు. నీవు సచ్చిదానంద స్వరూపం, అమృత స్వరూపం అని. అట్లా ఎప్పుడైతే మేల్కొంటున్నాడో జనకుడు, మేల్కొన్న సమకాలంలోనే చండాలత్వం అంతా పోయిందే లేదా? శోకమంతా నివృత్తి అయ్యిందే లేదు? శోకమంతా పోయింది. ఆనందం ఎట్లా కలిగించు. కావున శోకం తొలగాలంటే తన్ను తాను తెలుసుకోవాలని కదా దానికి అర్థం. తన్ను చండాలుడు అని తెలుసుకున్నందువల్ల తాను ఆ రీతిగా అయిపోయాడు, దుఃఖి అయిపోయాడు. తన్ను జనకుడు అని తెలుసుకున్నప్పుడు అహం విదేహ భూపోలో, నేను విదేహ భూపాలుడను అని తెలుసుకున్నప్పుడు తనకు ఏ విధమైన శోకము లేదు. తన్ను దేహము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అని ఇట్లా భ్రమించినందువల్ల ఈ మానవుడు వాటి యొక్క స్వభావాన్ని తన పని వేసుకొని ఏడుస్తున్నాడు. ఆత్మ యొక్క గుణాలు సత్తు, చిత్తు, ఆనందం. అనాత్మ యొక్క గుణాలు దానికి వ్యతిరేకం, అసత్తు, జడము, దుఃఖం. అనాత్మ యొక్క సంబంధం పెట్టుకుంటేవా, అనాత్మ సావాసం చేస్తేవా అసత్తు, జడత్వం, దుఃఖత్వం వస్తుంది. అనాత్మ సావాసం చేస్తే చూడండి, అత్తరు అమ్మేవాడి సావాసం చేస్తే నీ బట్టలంతా గమగమగమ. చేపలు అమ్మేవాడు ఉండే వాడి సావాసం చేస్తే కంపు కొడతా ఉంటుంది. అట్లా అనాత్మ సావాసము వద్దు మనకి. దాంట్లో ఏం దుర్గుణాలు అంటే అసత్వము, జడత్వము, దుఃఖత్వము. మన స్వరూపము సత్తు, చిత్తు, ఆనందం. అత్తర్వాని సావాసం. కావున వీళ్ళు సచ్చిదానంద స్వరూపంగా మేము సర్వవ్యాపకులు, పరిపూర్ణులు అని నతత్ర సూర్యోభాతి నచంద్ర తారకం నేమ విద్యుతో భాంతి. ఎవరు? నీ స్వరూపం. శాస్త్రాలను ఎట్లా కొనియాడుతా ఉండ నీ స్వరూపం. నీ ముందు సూర్యుడు కూడా ప్రకాశించాడు. ఎందుకంటే నీ చైతన్యం చేతనే దాన్ని గుర్తుపెట్టాలి. నీ చైతన్యమే లేదంటే ఆడు సూర్యుడే లేదు. అంతే కదా, నీ చైతన్యం అందే గుర్తుపెట్టాలి నేను సూర్యుడు. ఇంకా ఏమంటారు ఖగోళవేత్తలు, ఆకాశంలో ఆ సూర్యుడు లేకపోయింటే ఈ భూమండలమే ఉంటా ఉండలేదు అని అంటారు వాళ్ళు సైంటిస్ట్. అయితే తానే లేకపోయింటే అప్పుడు ఈ సూర్యుడిని గుర్తించేది ఎవరు అని ఆయన్ని అడగాలి. ఆ సైంటిస్టే లేకపోయింటే ఆ సూర్యుడిని గుర్తించింది ఎవరు? కావున సూర్యుడు కానీ, ఆకాశంలో కనిపించే సకల నక్షత్రాలు కానీ, ఇప్పుడు దగ్గరలో ఉన్నాడు సూర్యుడు మనకి, మరి అట్లా పెద్ద కనపడతాడు. ఇట్లా సూర్యులు కోటాను కోట్లు ఉండారండి. రాత్రి కనిపిస్తారు మాకు నక్షత్రాలు. ఆ నక్షత్రాలన్నీ సూర్యుని కంటే ఎన్నో రెట్లు పెద్దవంటారు. కృత్తికాది నక్షత్రాలను కూడా మనమంతా విషయీకరిస్తాం.
సాయంత్రం అయితే అంత ఈ ఏం నక్షత్రాల బాబా అని అంటారు. అంటే నీ చైతన్యం చేత గుర్తిస్తూ ఉండాలి, ఈ జగత్తునంతా గుర్తిస్తూ ఉండాలి. సకల నక్షత్రాలతో ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక రూపమైన సకల ఈ చరాచర జగత్తునంతా నీవు నీ జ్ఞానం చేతనే గుర్తిస్తుండావు. నీ జ్ఞానానికి ఇదంతా విషయం అవుతాం. కావున తత్ర సూర్యోభాతి నా చంద్ర తారకం. చంద్రుడు కాని నక్షత్రాలు కాని వెలిగేలేదు. వాళ్ళని వెలిగించే నీవే కదా, నీ వెలుగులోనే వారు వెలగాలి. నచంద్ర తారకం నేమా విద్యుతో భాన్ అంటే మెరుపులు మెరుస్తుంటాయి ఆకాశం. మెరుపులను ఓ మెరుప నీవు మెరవవలసిన పని లేదు. సచ్చిదానందమైన నా స్వరూపము నీ స్వరూపానికంటే గొప్పదిగా ఉంటావు. సకల నక్షత్రాలని విద్యుత్తులను మెరుపులను అన్నిటినీ ప్రకాశింపజేస్తా ఉన్నావు కదా, అటువంటి స్వరూపమప్ప నీవు అని ఈ రీతిగా అంత శాస్త్రాలు మా స్వరూపాన్ని కొనియాడుతా ఉండ. మన స్వరూపము అపాణిపాద జవనోగ్రహీత. కాళ్ళు లేకుండానే మనం నడుస్తూ ఉన్నామంట. మనమేమంట అనుకుంటా ఉన్నాము, మనమంతా కాళ్ళతో నడుస్తూ ఉన్నాము, కాళ్ళు లేకనే మనం నడుస్తాము. అపాణిపాద జవనోగ్రహీత పశ్యత్యచక్షు శృణోత్యకరణ. చెవి లేకుండానే వింటా ఉన్నాం. ఎందుకంటే ఆ చెవి, మనస్సు, చేతులు, కాళ్ళు వీటన్నిటిని విషీకరించే చైతన్యమే. తన చైతన్యమే లేకపోయింటే ఇవన్నీ చలిస్తాయా? లేదు. జవనో గ్రహీత పశ్యత్యచక్షు శృణోత్యకరణ సవేత్తి వేద్యం నచ తస్యాస్తి వేత్త. ఆ సాక్ష్యం నీ స్వరూప ఆ తత్వము సకల విశ్వాన్నంతా వ్యాపింపజేసి అన్నిటిని ప్రకాశపరుస్తా ఉంది. దాన్ని ప్రకాశపరిచే వస్తువే జగత్లో లేదు. తమాహురగ్ర్యం పురుషం మహాన్. ఆ తత్వమే నిజమైనటువంటి పరబ్రహ్మతత్వము. అదే మన అందరి యొక్క స్వరూపము. సపర్యగాచ్చుక్రమకాయ మౌరణమస్నా విరగం శుద్ధమ పాప విద్ధం కవిర్మనీషే పరిభూ స్వయంభూ. మనమంతా ఎటువంటి వాళ్ళు? ఎక్కడ చూసినా మనమే ఉంటున్నాం. సపర్యగా ఎక్కడ చూసినా మన స్వరూపమే ఉంది. మనమేమనుకుంటాము? ఈ ఆంధ్రప్రదేశ్లోనే ఉండా మనము, ఈ చరాచర విశ్వంలోన, దాంట్లోన హిందూ దేశంలోన, దాంట్లో ఆంధ్రప్రదేశ్లోన, దాంట్లోన కర్నూలు జిల్లాలోన, నంద్యాల గ్రామంలోన ఒకనొక ఇంట్లోనే ఉండాను. నాకు 6 బిడ్డలు ఉండారు, 4 పిల్లవాళ్ళు ఉండారు. నా వయసు 40 ఏళ్ళు. తర్వాత కొంతకాలానికి నేను చనిపోయిస్తాను, ఇక్కడ ఉండును. ఇంత పరిచ్ఛిన్నంగా మనం భావించినాం కదా. కానీ మన మహర్షులంతా ఏమంటా ఉండరు, మీరు పరిచ్ఛిన్నులు కాదయ్యా, మీరు దేశంలో కాలంలో ఉండేవాళ్ళు కాదు, మీరు దేశకాలాతీతులు. ఇది దేశం, ఇది కాలం అని కనుక్కునేవాళ్ళు. మన వాచ్లు, గడియారాలు, ఇవన్నీ ఈ టవర్ క్లాక్లు ఇవన్నీ ఏం చెప్తా ఉండాలి? ఎంత అయిందప్ప టైం అంటే 10 గంటలు అంటావు, 9 అంటావు. కాలానికి నీవు ద్రష్ట కాలేదా? ఇదంతా ప్రపంచం అంటావు. ప్రపంచం అన్నప్పుడు దీనికంత ద్రష్ట నీవే కదా. నీవు దృశ్యమై ఉంటే ఇది ప్రపంచం అంటా ఉంటే నీవే ఆలోచించు. ఇప్పుడు ఇది టేప్ రికార్డర్ ఉంది, ఇది నన్ను గుర్తిస్తుందా? నేను ఎవరు అనేది అది చెప్తుందా? నీవే దృశ్యమై ఉంటే ఇది దేశం అని ఎవరు చెప్తా ఉండ్రి? ఇది దేశం, ఇది కాలం అని. దేశ కాలాన్ని నీ చైతన్యం చేత నీ వెలిగిస్తుండవా లేదా? నీ చైతన్యం చేతనే వెలిగిస్తుండవు దేశాన్ని, కాలాన్ని, ఈ దేశ కాలాలతో కూడిన ఈ చరాచర విశ్వాన్ని. దీన్నంతా వెలిగిస్తూ ఉండేవాడివి నీవు. కానీ నీవు కనుక్కోలేదు కదా, నేను ఈ చరాచర విశ్వమునందు ఒక మూలలో పుట్టాను, చేస్తాను అని అంటుండావు కదా. కావున ఈ బలహీనత సరైనది కాదు. దీని బలహీనత అంటుంది శాస్త్రం. నాయమాత్మ బలహీనేన లభ్య. ఈ ఆత్మ బలహీనునికి లభించేది కాదయా. దీన్ని మనం తెలుసుకోవాలంటే ఆత్మ బలమే కాదు. దీనికి ఆత్మబలం కంటే గొప్ప బలం లేదు. ఆత్మవిశ్వాసం ఉండాలంట. ఆత్మవిశ్వాసం, తనకు విశ్వాసం. ఈ వేదాంతం వినే వాళ్ళందరూ కూడా ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి. వివేకానంద స్వామి చికాగోకి పోయినప్పుడు అక్కడంతా చెప్పినట్ట, ఆత్మవిశ్వాసము చాలా ముఖ్యమైంది. నేను పాపిని అని ఎన్నో మతాల వారు అంటా ఉండారు. నేను పాపిని, పాపిష్ఠుణ్ణి, ఓ దేవుడా నా పాపాలు పోగొట్టు అని కొట్టుకుంటారు. నీవు చూస్తే పాపాతీతుడు, నీకు కర్తృత్వ భోక్తృత్వాదులు ఏటివి లేదు. అవే ఉంటే మరి నిజంగా నీవు చెప్పేది ఆ పాపత్వము అదంతా ఉంది అని చెప్పాల. కర్తృత్వ భోక్తృత్వాలు ఉండినట్లయితే. కావున ఎవరికి కానీ ఈ కర్తృత్వం భోక్తృత్వము అన్నటువంటిది లేదు. కావున పాప పుణ్యాలు లేవపా, పాప పుణ్యాలు నాకు ఉండాయని మీరు ఏడుస్తూ మరి ఈ రీతిగంతా అజ్ఞానులుగా ఉండేది సరైనది కాదు. ఆత్మవిచారం వినండి అని ఆత్మతత్వ విచారాన్ని వారికంతా బోధించినట్లుంది. ఆత్మవిశ్వాసము అంటే తనకు విశ్వాసం.
తన విలువ తనకు తెలీదు జనులకి. వీళ్ళేమో అద్వైతులు చెప్తా ఉంటారు వేదాంతము, మేమంతా బ్రహ్మస్వరూపులు అంట. మనం బ్రహ్మస్వరూపులు అంటే మేము బంగారుకి ఏడుస్తా ఉండాం, భూమికి ఏడుస్తా ఉండాం, అధికారానికి ఏడుస్తూ ఉండాం. ఏడ్చే బ్రహ్మ మనమంతా ఏడ్చే బ్రహ్మములు అంతే అని, ఏమంతా ఏడ్చే బ్రహ్మములు అని ఏడ్చే నేర్చుకోండి. మేమంతా ఇట్లా ఆనంద స్వరూపులు అని వేదాంతులు అంటారు. మరి ఇప్పుడు వేదాంతుల పార్టీలో నా ఆనందం ఉంటుంది. ఆనందం అంతా నేనే, ఈ చరాచర విశ్వం భూమి జలం అగ్ని అంత వేదాహమేతం పురుషం మహాన్. ఒకనొక బ్రహ్మజ్ఞాని ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని భూమిలో నేను ఉండాను, జలములో ఉండాను, అగ్నిలో ఉండాను, వాయువులో ఉండాను, కోట్లకు నక్షత్రాల్లో వెలుగుతూ ఉండేది నేనే అని ఆనందపడినట్టు ఆ మహాత్ముడు. మరి అట్లా ఆనందపడాల. మరి మన డిపార్ట్మెంట్ అంతా బ్రహ్మానంద డిపార్ట్మెంట్, శోక సంబంధమైంది కాదు. చూడండి అరణ్యాల్లోన ఏనుగులు తిరుగుతా ఉంటాయి. అవి అనుకుంటే 4 సింహాలని ఒకటే చంపేస్తుందంట అవి అనుకోండి. ఏది ఏనుగు. అయితే ఆ ఏనుగులకి మేమంతా బలహీనులు అని, మాకే బలం లేదు, సింహం సమానం మేము వస్తామేమి అని అన్ని భయపడి రాత్రిపూట ఏం చేస్తావి అంత మందలుగా పండుకుంటాయి. అంటే ఒక దగ్గర కుప్పగా ఒక 7-8 కూర్చుంటాయి, నిద్రపోతాయంట అవి. ఒకటి పారా ఉంటుంది, దూరంలో పులియో సింహమో వస్తా ఉంది అంటే అది అందరిని మేల్కొల్పి పెడుతుంది. అది 1 గంట సేపు పార, తర్వాత ఆ గుంపులో పోయి కూర్చుంటుంది, ఇంకోటి లేపుతుంది. అది పోయి 1 గంట సేపు పారాచింది, తర్వాత ఇంకోటి వచ్చేది. ఇట్లు చేస్తూ ఉంటాయంట అడవులో రామతీర్థులు చెప్తారు. వాళ్ళు చూసింది, వాళ్ళు ఎక్కువగా అరణ్యాలు తిరిగిన వాళ్ళు కదా. మరి ఆ ఏనుగులకి ఆత్మవిశ్వాసం ఉండింటే అవాట్లు చేసుకుంటా ఉండే. ఏం తమ యొక్క స్వరూపం పైన బలం పైన తమకే విశ్వాసం ఉంది. కావున వేదాంతులు చెప్పేది ఏమంటే మొదట ఆత్మవిశ్వాసం పొందడం. మీ స్వరూపం కంటే గొప్ప స్వరూపం జగత్లో లేదు. మీ యొక్క స్వరూపం కంటే గొప్ప స్వరూపము వేరే లేదు అని మేం చెప్పేది కాదు, మహర్షులే చెప్పారు. శృణువంత విశ్వే అని చెప్పలేదా? అందరికి ఈ విశ్వానికంతా చెప్పినారు వాళ్ళు. మన స్వరూపాన్ని మనము అల్పంగా భావించినందువల్ల మనము అల్పులైండం. మన స్వరూపాన్ని గొప్పగా భావించినప్పుడు అంటే బ్రహ్మము, మన స్వరూపానికి బ్రహ్మము అని పేరు పెట్టారు శాస్త్రం. బ్రహ్మము అంటే అంతకంటే గొప్పది లేదు అని దానికి అర్థం. అటువంటి స్వరూపం మన స్వరూపము. అయితే మనం వేదాంతమేమో వింటా ఉండాము, కానీ మనకు శోకం పోలేదు కదప్పా అని ఇట్లు కూడా అనేవాళ్ళు ఉండరు. నాతో కూడా చెప్పి, ఏం స్వామి వేదాంతమేమో వింటా ఉండాము, కానీ అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో మనము ఏడవలసి ఉంటుంది అని అంట. ఎవరప్ప ఏడ్చేది? కన్నుల్లో నీరు కారుతుంది కదా, ఏడ్చింది ఏది సరిగ్గా చెప్పు, నీవా లేకపోతే ఏడుస్తూ ఉండింది అని తెలుసుకుని ఆ తెలివి ఏడుస్తా ఉంది, ఆ తెలివి జ్ఞానం ఏడుస్తా ఉంది, కన్ను ఏడుస్తా ఉంది. సార్ మీరు చెప్పిండలేదు, నీవు అవస్థాత్రం కదా, అవస్థా నలభైకే పోవచ్చు. ఈ రీతిగా మనకు చావు పుట్టుకలు అన్నటువంటివి ఉన్నాయి. కావున మనమంతా అలుపులు దేహదారులు అని ఇట్లంతా మనం అనుకున్నది సరికాదు అని మన మహర్షులు, మీరంతా అమృతపుత్రులప, మీకు చావు ఎక్కడుంది? చావు అనేది శరీరానికే కాని ఆత్మకి ఎక్కడుంది? సచ్చిదానంద స్వరూపమైన మీ స్వరూపము అమృత స్వరూపము. ఆ స్వరూపాన్ని మీరు గుర్తించలేదు, అందుకే మీకు ఈ భవబంధాలు తగులుకొని ఉంటున్నాయి. ఇప్పుడు మీరు ఈ మానవ జన్మలోన చాలా జాగ్రత్త పడాలా. ఎవరే కానీ తాత్సారం చేయరాదు. ఇది మనకు ఒక పెద్ద లాటరీ తగిలినట్లయి, 1,00,000 రూపాయలు 5 లక్షల రూపాయలు లాటరీ తగులుతుంది. బుద్ధిమంతుడైతే దాన్ని సద్వినియోగం చేస్తాడు ఆ డబ్బాన్ని. అయితే పనికి మాలిన వ్యక్తి అయితే, దుర్వ్యయం చేసేవాడైతే అది ఒకే రోజుకే 5 లక్షలు కూడా ఖర్చు పెడతాం. అంటే మనకు ఈ మానవ జన్మ అనే
ఈ గొప్ప లాభము సంభవించింది, ఆత్మలాభము అని శంకరాచార్యులు. ఆత్మలాభము కంటే గొప్ప లాభమే లేదు ప్రపంచములో. మనకెంత వ్యావహారికంగా లాభము వచ్చి ఉన్నా అదంతా నష్టమే అని శంకరాచార్యులు చెప్పారు. ఎందుకు అంటే నీవు నీ జన్మ యొక్క రహస్యాన్ని తెలుసుకోలేదు, నీ స్వరూపాన్ని తెలుసుకోలేదు. కావున మహతి వినష్టి ఉపనిషత్తు. మీరు మీ స్వరూపాన్ని తెలుసుకోకపోతే మీరు మహతి వినష్టి అంటే ఒక మహానష్టమును పొందినట్లా. ఎందుకు అంటే ఇప్పుడేమో ఈ మానవ జన్మ వచ్చింది, మళ్ళా ఒకసారి మానవ జన్మ వస్తుంది కదా, అప్పుడు గురువు దగ్గర పోతే అయిందిలే. ఇప్పుడే మాత్రము ఈ జన్మలంతా భోగ భాగ్యాలు ఏమేమి ఉండవో అంత అనుభవించిస్తాము. ఇంకా వచ్చే జన్మ ఉంది కదా, అదే ఆ మానవ జన్మలో అప్పుడు ధనులైతే కావచ్చును అంటే శాస్త్రం ఏమంటుంది, ఒక మానవ జన్మ తప్పిందా 84 లక్షల గర్భగోళాల్లో మళ్ళా తిరగాల. అవన్నీ ముగించుకున్నాక మళ్ళా మానవ జన్మ వచ్చేది. అవన్నీ ముగించుకోవాలప్ప అంటే ఒక కల్పం కూడా తక్కువ పడుతుంది. కల్పము అంటే మీకు తెలుసు, ఈ జగత్తు యొక్క సృష్టి, ఒక సృష్టి ఒక లయం, ఈ రెండింటిని ఏమంటారు, కల్పం అంటారు. అంటే మహతి వినష్టి అనే మాట నిజమే. మహానష్టం మనకు కలిగింది. ఈ నష్టము నుంచి మనము బయటకు రావాలి. మనం ఆత్మతత్వాన్ని తెలుసుకొని ధన్యులైతే అప్పుడు మనకు మహాలాభము సంక్రమించినట్ల. అందుకోసమే శాస్త్రాల్లోన మీరందరూ తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి అని భగవంతుడు శాసించాడు. మనము ఇష్టానుసారంగా మెలిగేదానికి లేదు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే, శాస్త్రం ఏమంటా ఉంది అంటే నీ స్వరూపాన్ని తెలుసుకో అంటా ఉంది. ఇది శాస్త్రం చెప్పేది. నీవు తెలుసుకోలేదా మహతి వినష్టి. కావున భగవంతుడు ఏమంటాడు, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే, నీకు శాస్త్రమే ప్రమాణం. శాస్త్రం ఏం చెప్పిందో ఆ ప్రకారంగా నడుచుకో. శాస్త్రంతో అంత్యం ప్రమాణం, ఇది అంత్య ప్రమాణం శాస్త్రం అనేది. ఏ వేదాన్ని మనం తెలుసుకున్న తర్వాత మరల ప్రమాణము ప్రమేయము ఈ 3 రూపాల్లో తోచే ఈ జగత్తే కనబడదు. అటువంటి తత్వం అది అంత్యం ప్రమాణం అనేది. పూర్వానికి పరమాత్మ నిర్వికారుడు, తాను నిరాకారుడు. అయితే ఈ చరాచర జగత్తుకు వేదాలను అందించాలి. ఇప్పుడు మనం తెలుసుకునే ఈ ఆత్మ విచారం ఎక్కడిది మరి, నా వేద విన్మనుతే తం బృహంతం, బృహత్ స్వరూపమైన పరమాత్మను మనము తెలుసుకోవాలా అంటే వేదాలు తెలుసుకొని ఉండాల. ఏమండి వేదాలు అందరూ తెలుసుకునే దానికి సాధ్యమేమి? సాధ్యం కాదు. అంటే మనము వేదాల్ని స్వయంగా చదివేది సరి అయింది కాదు, గురువుల నుంచి నేర్చుకోవాలి. మనకు నేర్చుకునే అవకాశం లేదు, చదువులేము అంటే వినల్ల పెద్దవారి నుంచి. మొత్తానికి ఈ ఆత్మతత్వ జ్ఞానాన్ని కలిగింపజేసే దానికోసము ఈ సమస్త సృష్టిని తాను వాడుకుంటాడు. ఈ ప్రపంచమంతా సృష్టి అయ్యేటప్పుడు అప్పుడు పరమాత్మ తనలో ఉండే 4 వేదాల్ని బహిర్గతం చేస్తాడు. శతపథ బ్రాహ్మణములోన ఈ విచారము, తేభ్యస్తప్తేభ్య త్రయో వేద అజాయంత అగ్నే ఋగ్వేద వాయోర్యజుర్వేద సూర్యాత్ సామవేద అథర్వాంగిరసం అని ఇట్లా చెప్పినారు. అంటే సృష్టి ఆరంభమునందు 4 మహర్షులను ఆ పరమాత్మ ఎన్నుకుంటాడండి. ఆ 4 మహర్షుల యందు 4 వేదాల్ని ఆయన ప్రకటిస్తాడు అని. ఎందుకు అంటే తాను నిర్గుణుడు నిరాకారుడు కావున తాను వేదాల్ని రాసేది కానీ దాన్ని చెప్పేది కానీ చేయలేడు. అందరి హృదయాల్లోన ఆ పరమాత్మయే ఉన్నాడు కావున అక్కడ వ్యక్తం చేయవచ్చు. ఇప్పుడు ఒక శంక కలుగుతుంది, ఏమండి 4 మహర్షుల యొక్క హృదయంలోనే ప్రకటించాలా, ఇంకా మిగతా వాళ్ళంతా ఏమైనారు అని అడగవచ్చు. దానికి ఏమని చెప్తా ఉన్నారు శంకరాచార్యులు, పూర్వ సృష్టి యందు ఎవరైతే అందరికంటే ధర్మతత్వాన్ని అనుష్ఠానం చేసినారో అటువంటి వారిని 4 మాత్రమే ఆ పరమాత్మ ఎన్నుకొని వారి హృదయాల్లోన 4 వేదాల్ని ప్రకటిస్తాడు అని.
ఎట్లా అంటే ప్రభుత్వము ఏదో ఒక శాఖలోన ఇన్నే సీట్లప ఉండేది, ఇన్ని మార్కులు తెచ్చుకున్నటువంటి వారికి, మెరిట్ వచ్చిన వారికి వాటిని ఇస్తాము అని అంటారు కదా, అట్లా వాళ్ళనే అనుకుంటారు. ఆ రీతిగా ఆ పరమేశ్వరుడు కూడా నలుగురిని మాత్రమే అనుకుంటున్నాడు. అగ్నే ఋగ్వేద, అగ్ని మహర్షి యొక్క హృదయములోన ఋగ్వేదాన్ని ప్రకటించినాడు. వాయోర్యజుర్వేద, వాయు మహర్షి యొక్క హృదయములోన యజుర్వేదాన్ని ప్రకాశపరిచినాడు. సూర్యాత్ సామవేద, సూర్య మహర్షి యొక్క హృదయములో సామవేదాన్ని. అథర్వాంగిరసం, అంగిర మహర్షి యొక్క హృదయములోన అథర్వణ వేదాన్ని ప్రకటిస్తా ఉన్నాడు. ఆ నలుగురు మహర్షులు ఆ వేదాల్ని ప్రపంచమునందు అంతటా వ్యాపింపజేసి, ఆ 4 వేదాలు ఉపనిషత్తులకంత ఆధారములుగా ఉంటాం. 4 వేదాల్లోన కొన భాగం దాన్నే వేదాంతము అని అంట. వేదస్య అంతః వేదాంతః. మనలోన చాలా మంది వేదాంతం అంటే ఏమప్పా అని ప్రశ్నించుకొని దానికి అంతమే లేదప్ప, ఎన్ని ఏళ్ళు విన్నా ఉంటుంది పో అంట. ఇక్కడికి ముగిసానే లేదప్ప, ఎన్నాళ్ళు మీరు గురువుల దగ్గర పోయి ఊరికే వింటా ఉండేది, ఇక్కడికి అయిపోయింది అనేది లేదు కదా. ఏమో గవర్నమెంట్ వాళ్ళు బిఎస్సి బిఈడి అని ఒక డిగ్రీ పెట్టారు. ఎన్నేళ్ళప్ప బిఎస్సి అంటే 3 ఏళ్ళకి అయిపోయారప్ప, ఇంకా 3 ఏళ్ళు చదువు అంటారే. జీవితాంతం బిఎస్సి చదువుకుంటూనే ఉండాలా? మరి ఎన్నాళ్ళప్ప ఇట్లే వేదాంతం వినేది? ఇట్లే మనము ముసలి వాళ్ళు అయిపోతుంది వినుకుంటా. ఇంకా ఎన్ని ఏళ్ళు, ఇంకా ఎన్ని జన్మలు అని కూడా అడగలనా ఎట్లా? ఇట్లే వినాల్సిందే. ఎంతవరకు అప్ప దంచేది అని శంకరాచార్యులు అడిగారు బ్రహ్మసూత్ర పాఠం. ఎంతవరకు అప్ప దంచేది అని, నున్నగా ఎంతవరకు, ఎంతసేపు అప్ప అన్నము మరి పొయ్యి మీద ఉండేది, అది బాగా ఉడికే అంతవరకు అంటాం కదా. అట్లా బాగుగా మనకు జ్ఞానం ఉదయించే వరకు వినల్లా. తర్వాత నీ ఇష్టం, అదేం లేదు. ఆత్మనిష్ట నీవు పొందావంటే వినల్లా పదే అనేది ఏం లేదు. అయితే నీ పైన ఒక బాధ్యత. నేను అప్పుడే ఆత్మతత్వ జ్ఞానం పొందేసానప్పా, నేను ఎక్కడికి రాను, సప్తాలకు రాను, ఎక్కడికి రాను, ఇంట్లో కూర్చుంటాను. నేను వినాలా అనేది ఏముంది, నాకంతా తెలుసు కదా. తెలిసిన తర్వాత నీకు ఋషి రుణము అనేది ఒకటి ఉంది. ఋషులకు రుణపడిండావు నువ్వు. ఆ రుణం తీర్చుకునే అది నేర్చిన దాన్ని 10 మందికి చెప్పాలి, లేకపోతే స్వార్థపరుడైతావు అని శాస్త్రం అంట. నీవు మాత్రము ముక్తుడైనావప్ప, నీవు ఇంట్లోనే ఉంటావు. నేను ముక్తుడైనాను. నిజంగా ముక్తుడయ్యింటే ఇంట్లో దాచుకొని ఉంటా ఉంటివా? ఈ ఆత్మతత్వ విజ్ఞానాన్ని నేను తెలుసుకున్నాను, ధన్యుడైండాను, ఓ జనులారా మీరంతా తెలుసుకోండి అని బయటకు వస్తే అప్పుడు నీవు జ్ఞాని అంటారు శంకరాచార్య. నీకు అప్పుడు కరుణ అనేది కలుగుతుంది హృదయంలో. నీవు నిజంగా ఆత్మజ్ఞాని అయిండావా, నీలో కరుణారసము ఉబుకల. నేను ఒకడినే బహుబంధాలు తెంచుకున్నాను అని అంటే అది శాస్త్రం ఒప్పుకునే లేదా, స్వార్థమైంది. కావున జనులంతా ఉద్ధారం చేయాలా అనేది లోక సంగ్రహ కర్మ అనే భగవద్గీతలో చెప్పినారు కదా. కావున నీవు లోక సంగ్రహార్థమైన ఈ వేదాంతాన్ని ఇడిచేదానికి లేదు. నీవు ఆత్మతత్వాన్ని తెలుసుకొనిండావా, ధన్యుడవుతావు. సరే, తెలుసుకున్న తర్వాత నీ కర్తవ్యం ఏమి అని దానిని 10 మందికి పంచాలా. తీయని వస్తువును ఒకటే తినరాదు అంటాం శాస్త్రం. 4గురికి పంచి తినల్లా. ప్రపంచంలోన అన్నిటికంటే రుచికరమైన పదార్థం ఏదప్ప చెప్పండి అంటే ఒక ఆయన అడిగితే కుడుం స్వామి అంట, ఇంకొక ఆయన అడిగితే ఓడిగిలు అంటాం, ఇంకొకరిని అడిగితే వాళ్ళేమంటారు కర్చికాయల స్వామి అని, ఇంకొకరిని అడిగితే అదంతా ఏమి లడ్డు సమానం ఏది వస్తుంది అని అంటాం. మన ఉపనిషత్తులు అడుగుదామంట, ప్రపంచంలో అన్నిటికంటే రుచికరమైన పదార్థం ఏది అంటే రసోవైసహ, సచ్చిదానందమైన పరమాత్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ సోస్నుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణ విపశ్చితేతి. రసో వై సహ, మనందరి హృదయాల్లోన సత్యజ్ఞానానంత స్వరూపంగా ఉన్నాడు కదా ఆత్మ. ఆయనే రసస్వరూపుడు, ఆనంద స్వరూపుడు. ఆయన కంటే రుచికరమైన వస్తువు ప్రపంచంలో ఇంకా లేదు అని. ఎవరైతే ఈ రసస్వరూపమైన తమ యొక్క స్వరూపాన్ని గుర్తించినారో అటువంటి వారికి వేరే పదార్థంతో పనిలేదు.
వేరేది ఏది ఉన్నా తన స్వరూపంలోన కల్పితమైంది అని వారు కనుక్కుంటున్నారు కదా. కావున వేదస్య అంతః వేదాంత, వేదం యొక్క అంతముని ఏమంటారు? వేదాంతము. దానికి ఒక అంతం ఉంది, అంతం లేదనేకి లేదు, ఇక్కడికి అయిపోయింది అని. ఎప్పుడైతే ననిరోధో నచోత్పత్తి నబద్ధో నచ సాధక నముముక్షుర్ నవముక్త ఇద్దేశ పరమార్థ అని చెప్పినారు కదా గౌడపాదులు. ననిరోధో నచోత్పత్తి, సృష్టి స్థితి లయము గురు శిష్య సంబంధ రూపమైన ద్వైతము ఇదంతా కూడా నిర్వికార నిర్విశేషమైన పరమాత్మ స్వరూపములోన కల్పితమైనటువంటిది అనే ఆ నిశ్చయ జ్ఞానము కలిగేంత వరకు మనం వినాలా అని, అంతవరకు వినాల. వేదం యొక్క అంత్యం అంటే నిర్ణయము అనే అర్థం. వేదం యొక్క అంతము అంటే కొన అనే అర్థము, నిర్ణయము అని కూడా అర్థం. వేదం యొక్క కొన అంటే అదేమి? ఆరణ్యకము అని. వేదాల్లో మంత్ర భాగం అంతా మొదట వస్తుంది, తర్వాత ఆరణ్యక భాగము అనేది వస్తుంది. చాలా వరకు మహర్షులు అరణ్యాల్లో ఉండి రాసినటువంటి భాగం అది, దాన్ని ఆరణ్యకము అని అంటారు. ఆ ఆరణ్యకాల్లోన కొట్ట కొనాలు వచ్చాయి. ఈశావాస్యోపనిషత్, కేనోపనిషత్, ముండకోపనిషత్, మాండుక్యోపనిషత్, చాందోగ్యోపనిషత్, బృహదారణ్యకోపనిషత్, ఐతరేయోపనిషత్, ముక్తికోపనిషత్, పైంగలోపనిషత్, సర్వసారోపనిషత్, కౌశీతకి బ్రాహ్మణోపనిషత్, ఇవన్నీ కూడా దాంట్లో ఆత్మ విచారం అంతా దాంట్లోనే వచ్చేసింది. మంత్ర భాగంలో ఎక్కువగా యజ్ఞయాగాదుల గురించే చెప్పినారు. ఆరణ్యక భాగంలోన ఈ విచారం అంటే ఆత్మ విచారం ఎక్కువగా, అంటే వేదముల యొక్క కొన అది ఏది? ఉపనిషత్ అని. ఆ ఉపనిషత్తులో ఎటువంటివి అంటే ఉపనిషదితి విద్యా